అఫ్ఘాన్ జలేబీ మాషూమ్ కరేగి భైవా భైవా. పాట తప్పైతే క్షమించండి, కాకపోతే ఇలా ఆఫ్ఘనిస్తాన్ చూపించిన ఫైట్కి మాత్రం పాట పాడాలనిపించింది. టు ఆల్ ది క్రికెట్ ఫ్యాన్స్, మీ అందరికీ ఒకే ఒక క్వశ్చన్, 2 minutes సైలెన్స్. ఎవరైతే ఇవాళ మ్యాచ్ని అయితే లైవ్లో మిస్ చేశారు, నువ్వు అనొచ్చు బ్రో నేను హైలైట్స్ చూస్తా బ్రో. బ్రో హైలైట్స్లో ఆ ఫీల్ ఉండదు బ్రో. ఏమన్నా మ్యాచ్ మిస్ అయినావు బ్రో నువ్వు ఇవాళ. డబల్ సూపర్ ఓవర్ బ్రో. వరల్డ్ కప్లో డబల్ సూపర్ ఓవర్ ఎక్కడైనా దొరుకుతుందా బ్రో నీకు? చాలా మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే మిస్ అయినావు బ్రో. సో ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. సో టాస్ అవుతుంది, సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. 188 టార్గెట్ అయితే ఇస్తుంది గైస్. సో సౌత్ ఆఫ్రికా మంచి బ్యాటింగ్, ఫస్ట్ 10 ఓవర్స్లో మంచి వాళ్ళ పొజిషన్ చూసాక ఎంతో కొడతారు అనుకున్నా, కాకపోతే లాస్ట్లో అయితే ఆ కవరప్ అయితే చేసింది ఆఫ్ఘనిస్తాన్. అండ్ బ్యాటింగ్ పిచ్ గైస్ మంచి పిచ్ ఉండే, కాకపోతే సౌత్ ఆఫ్రికా అయితే 200 అయితే టచ్ చేయలేకపోయింది. దాని తర్వాత వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ బ్రో, గుర్బాస్ బ్రో ఏమన్నా బ్యాటింగ్ బ్రో. అది అబ్బా ఇంతవరకు అయిన వరల్డ్ కప్లో 2026 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ ఆడిన అంటారు, కాకపోతే ఇలాంటి బౌలింగ్ అటాక్ని దంచిండు కదా, వేరే లెవెల్ దంచుడు బ్రో గుర్బాస్ అయితే. వాట్ ఏ బ్యాటింగ్, ఫ్యాన్ అయిపోయినా అతనికైతే నేను. సో మీరు లైఫ్లో ఎట్లా ఓడిపోయినా పర్లేదు కానీ గుర్బాస్ లెక్క ఓడిపోనికి ట్రై చేయండి బ్రో. ఆ ఫైట్ ఏంది బ్రో, అబ్బా ఈ ఫస్ట్ బ్యాటింగ్ ఒకటే కాదు ఇంకా ఉంది అదేంది చెప్తా. మెయిన్ పిక్చర్ అవి బాకీ హే. దాని తర్వాత అజ్మతుల్లా ఓమర్ సాయి వస్తాడు, అంతా లేదు. రషీద్ ఖాన్ లాస్ట్లో వచ్చి ఆ మంచి క్యామియో ఆడతాడు. దాని తర్వాత డ్రామా స్టార్ట్ అవుతుంది బ్రో. 8 వికెట్స్ పడుతుంది. నూర్ అహ్మద్ 2 సిక్సులు, ఎవరికో తెలుసా? కంగిసో రబాడా బౌలింగ్లో 6 కొడతాడు బ్రో అతను. రబాడా అయితే ఇలా చాలా అవుట్ ఆఫ్ ఫామ్ ఉండే అన్నట్టు అనిపించింది, ఎందుకంటే నో బాల్స్ వేస్తాడు, 2 నో బాల్స్ ఇస్తాడు అతను రబాడా. సో అక్కడే మ్యాచ్ అయితే టర్న్ అవుతుంది. అసలు సూపర్ ఓవర్ దాకా మ్యాచ్ పోయేదే కాదు గైస్. ఫరూక్కి డైవ్ కొట్టుంటే లాస్ట్ బాల్లో అక్కడే మ్యాచ్ అయిపోయింది, కాకపోతే అతను డైవ్ కొట్టలేదు, సూపర్ ఓవర్కి వెళ్ళింది. అండ్ సూపర్ ఓవర్లో కూడా మళ్ళీ మన ఐ థింక్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుందా, అనుకుంటా. నో సౌత్ ఆఫ్రికా కాదు, ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. అండ్ 17 ఏమో కొడతారు, బౌలింగ్ వస్తుంది మళ్ళీ. ఫరూక్ వేస్తాడు, అక్కడ కూడా లాస్ట్ బాల్ మంచి నార్మల్ బాల్ వేస్తే అయిపో అసలు, కాకపోతే ఫుల్ టాస్ వేస్తాడు, 6 పోతుంది. 1 బాల్ 7 runs కావాల్సి ఉండే, కాకపోతే అక్కడ 6 కొట్టి వాళ్ళైతే మళ్ళీ డ్రా అయితే చేస్తారు మ్యాచ్ని. దాని తర్వాత డేవిడ్ మిల్లర్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ అయితే వేరే లెవెల్ హిట్టింగ్ బ్రో. 6 హిట్టింగ్ అయితే అతనికి ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ డేవిడ్ మిల్లర్ కూడా అతని స్పార్క్ అయితే చూపించాడు ఇలా. అండ్ దాని తర్వాత వస్తాడు బ్రో, గుర్బాస్ గురించి ఇంకా ఉంది అని చెప్పాను కదా. ఇక్కడే ఆఫ్ఘనిస్తాన్ అయితే ఆ ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించింది, ఆ టాక్టికల్ ఎర్రర్. గుర్బాస్కి ఫస్ట్ బాల్ నుంచే స్ట్రైక్ ఇస్తే కేశవ్ మహారాజ్ని దంచిండు అతను. ఫస్ట్ బాల్ స్ట్రైక్ ఇస్తే మంచిగుండు, కాకపోతే సెకండ్ బాల్ 2 బాల్ వస్తాడు. 2 బాల్స్ అయిపోయిన తర్వాత 3rd బాల్ అయితే స్ట్రైక్ వస్తాడు. 4 balls 24 runs, వరుసగా 3 సిక్స్లు. 4 బాల్ 6 పోతుంది అనుకున్నా, కాకపోతే పోలేదు. లాస్ట్ బాల్ ముందు వైడ్ పడుతుంది. సో 1 ball 5 runs కావాలి, కనీసం 4 అయినా కొడతాడు అనుకున్నా, కొట్టలేకపోయాడు. కాకపోతే గుర్బాస్కి అయితే హ్యాట్స్ ఆఫ్ గైస్. అలా చాలా మంచిగా అయితే స్పిరిట్ అయితే చూపించండి. అలా మ్యాచ్ని అయితే థర్రోగా ఎంజాయ్ చేస్తాను. ఎవరైతే మ్యాచ్ లైవ్లో చూసారో వారైతే తప్పకుండా కమెంట్ అయితే చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలానే మ్యాచ్ అనాలిసిస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వెళ్దాం అంతవరకు.